వెల్కమ్ టు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్. మిత్రులారా, నేను మీ తెలుగు టిఎస్ఆర్ను. మీరు వీక్షిస్తున్నారు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్. మిత్రులారా, ఈ వీడియోలో తెలుగు డిఎస్సి విభాగానికి సంబంధించి 7వ తరగతి పాఠ్యాంశమైనటువంటి అతిథి మర్యాద అనే పాఠ్యాంశాన్ని రచించినటువంటి ఉషశ్రీ అనే కలం పేరుతో ఉన్నటువంటి పురాణ పండ సూర్యప్రకాశ దీక్షితులు గారి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిత్రులారా, పురాణ పండ సూర్యప్రకాశ దీక్షితులు 1928వ సంవత్సరం పాగో జిల్లా అంటే పశ్చిమ గోదావరి జిల్లా పాగో కాకరపర్రులో రామమూర్తి కాశీ అన్నపూర్ణమ్మలకు జన్మించారు. మరి ఉషశ్రీ రేడియో వ్యాఖ్యాతగా, సాహిత్య రచయితగా, నటుడుగా ప్రసిద్ధి చెందారు. ఉషశ్రీ తండ్రి రామ్మూర్తి రామాయణ, భారత, భాగవతాలను ఉభయ గోదావరి జిల్లాల్లో అనేక వేదికల మీద ప్రవచనాలు చేశారు. ఈయన తండ్రి రామ్మూర్తి గారు ఆయుర్వేద వైద్యులు. ఉషశ్రీ పురాణ పండ సూర్యప్రకాశ దీక్షితులు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అనేక సంవత్సరాలు పనిచేశారు. మరి ఈ ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఈయన అనేక సంవత్సరాలు పనిచేసి ఆ సమయంలో ఉషశ్రీ నిర్వహించిన ధర్మ సందేహాలు కార్యక్రమం చాలా పేరు పొందింది. అంటే ఆకాశవాణి రేడియోలో ధర్మ సందేహాలు అనే కార్యక్రమాన్ని నిర్వహించింది ఎవరు అంటే ఉషశ్రీ ఆర్ పురాణ పండ సూర్యప్రకాశ దీక్షితులు అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా ఆ రోజుల్లో పేరు పొందటం జరిగింది. ఇక ఆ తరువాత వారం వారం రామాయణ, మహాభారతాలను ఆకాశవాణి నుండి ప్రవచనం చేశారు. ఉషశ్రీ 1973లో రేడియోలో భారత ప్రవచనం ప్రారంభించారు. 1973లో రేడియోలో భారత ప్రవచనం ప్రారంభించారు. అప్పట్లో దూరదర్శన్ లేదు కాబట్టి రేడియో వ్యాఖ్యాతగా, సాహిత్య రచయితగా బాగా ప్రసిద్ధి పొందారు. ఉషశ్రీ గారు తన రామాయణ, భారత ప్రవచనాల ద్వారా తెలుగునాట అందరికీ సుపరిచితులు. అప్పట్లో ఉషశ్రీ గొంతుని, మాట సరళని గుర్తుపట్టలేని తెలుగు శ్రోత లేరంటే అది ఏమాత్రం అతిశయోక్తి కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఉషశ్రీ ఆ విధంగా మరి రేడియో వ్యాఖ్యాతగా ప్రసిద్ధి పొందారు. ఉషశ్రీ నటుడిగా మొట్టమొదటిసారిగా పునర్జన్మ అనే నాటకంలో తండ్రి పాత్ర పోషించారు. ఉషశ్రీ భీమవరంలో డిగ్రీ పూర్తి చేసే సమయంలో మిత్రుడైన రామానుజాచార్యుడు పునర్జన్మ అనే నాటకంలో ఒక పాత్ర వేయించారు ఉషశ్రీచే. రామానుజాచార్యులు ఈ పునర్జన్మ అనే నాటకంలో విలన పాత్ర చేయగా ఉషశ్రీ తండ్రి పాత్ర చేశారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా ముఖ్యమైన రచనలు రామాయణ, భారత, భాగవతాలను వచనంలోకి రాశారు మరియు ప్రవచనాలు చేశారు. అంటే ఉషశ్రీ అనగానే రామాయణాన్ని, భారతాన్ని, భాగవతాన్ని వచన రూపంలోకి రాసింది ఎవరు అంటే ఈ ఉషశ్రీ ఆర్ పురాణ పండ సూర్యప్రకాశ దీక్షితులు అనే విషయాన్ని మనం పక్కాగా గుర్తుపెట్టుకోవాలి. మరి అదేవిధంగా ఈయన పునర్జన్మ అనే నాటకంలో తండ్రి పాత్రలో పోషించింది ఎవరు అని అంటే మరి పురాణ పండ సూర్యప్రకాశ దీక్షితులు అనే విషయాన్ని మనం గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా అటు రేడియో వ్యాఖ్యాతగా, రచయితగా రామాయణ, భారత, భాగవతాలను ప్రవచనాలుగా వచన రూపంలోకి రాసి ప్రసిద్ధి పొందినటువంటి సూర్యప్రకాశ దీక్షితులు ఆర్ ఉషశ్రీ గారు సెప్టెంబర్ 7, 1990న కన్నుమూశారు. మరి సూర్యప్రకాశ దీక్షితులు ఆర్ ఉషశ్రీ జన్మించిన సంవత్సరం 1928 అని చెప్పుకున్నాం.
మరి ఈ 1928కి ముందు సంవత్సరం 1927 దాశరథి, గుంటూరు శేషేంద్ర శర్మ, నండూరి రామ్మోహన్ రావు, రావూరి భరద్వాజ, కపిలవాయి లింగమూర్తి వీరందరూ కూడా 1927 సంవత్సరంలో జన్మించారు. 1928లో ఉషశ్రీ జన్మించారు అని గుర్తుపెట్టుకోవాలి. అంటే దాశరథి రంగాచార్యులు, గుంటూరు శేషేంద్ర శర్మ, నండూరి రామ్మోహన్ రావు, రావూరి భరద్వాజ, కపిలవాయి లింగమూర్తి వీరంతా కూడా 1927 సంవత్సరంలో జన్మించారు. 1928 సంవత్సరంలో పురాణ పండ సూర్యప్రకాశ దీక్షితులు జన్మించారు. 1990లో మరణించారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా పురాణ పండ సూర్యప్రకాశ దీక్షితులు రాసినటువంటి పాఠ్యాంశం అతిథి మర్యాద. ఈ అతిథి మర్యాద అనే పాఠ్యాంశం మరి పురాణ కథకు సంబంధించినటువంటి ప్రక్రియ. దీని ఇతివృత్తం అతిథి మర్యాద అనే ఇతివృత్తం సంస్కృతి సంప్రదాయాలు. ఈ అతిథి మర్యాద అనే పాఠ్యాంశం యొక్క ఉద్దేశం అతిథులను ఎలా ఆదరించాలి, మనం వారిని ఎలా గౌరవించాలి అనేది విద్యార్థులకు తెలియజేసేటటువంటి మరి ఉద్దేశంతో ఈ పాఠ్యాంశాన్ని ఇవ్వటం జరిగింది. మరి అదే సమయంలో ఈ ప్రపంచానికి మార్గదర్శనం చేయగలిగిన సామర్థ్యం భారతదేశానికి మాత్రమే ఉన్నది అని అన్నది ఆర్నాల్డ్ టాయిన్బీ. అందం కంటిని మాత్రమే ఆకట్టుకుంటుంది, కానీ సౌశల్యం హృదయాన్నే దోసుకుంటుంది అన్నది రామకృష్ణ పరమహంస అనే విషయాలను మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అందం కంటిని మాత్రమే ఆకట్టుకుంటుంది, కానీ సౌశల్యం మాత్రం హృదయాన్ని దోసుకుంటుంది. అంటే సౌశల్యం అంటే మంచి గుణము అని అర్థం. ఇది హృదయాన్ని దోసుకుంటుంది అని చెప్పింది రామకృష్ణ పరమహంస. ఈ విధంగా మనం ఈ యొక్క పురాణ పండ సూర్యప్రకాశ దీక్షితులు ఆర్ ఉషశ్రీ గారి గురించి అధ్యయనం చేయాలి. ఈ వీడియో నచ్చిన మిత్రులు టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు ఫార్వర్డ్ చేయండి. మరి అదేవిధంగా ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన మిత్రులకు ధన్యవాదాలు.